ఎలాంటి ల్యాప్టాప్ తీసుకుంటే బాగుంటుంది అని చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. సో ఈ వీడియోలో నేను మీకు ఏ ల్యాప్టాప్ తీసుకుంటే బాగుంటుందో ఇంకా ల్యాప్టాప్కి సంబంధించిన చాలా విషయాన్ని చెప్పబోతున్నాను. హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ. ఇలాంటి టెక్నాలజీ అప్డేట్స్ ఏ ఒక్కటి కూడా మిస్ కావద్దు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేయండి. సో బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి యాపిల్ది మ్యాక్బుక్, ఇంకొకటి వచ్చేసి నార్మల్ ల్యాప్టాప్. మనం నార్మల్ ల్యాప్టాప్లో విండోస్, ఉబుంటు, లైనక్స్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఓఎస్ యూజ్ చేయవచ్చు. సో మనం ల్యాప్టాప్ కొనే ముందు మెయిన్గా చూడాల్సిన విషయాలు ఏంటంటే ప్రాసెసర్, మెమరీ, స్టోరేజ్, గ్రాఫిక్స్, డిస్ప్లే సైజ్, బ్యాటరీ, ఆపరేటింగ్ సిస్టమ్. సో వీటన్నిటి బట్టి ప్రైస్ అనేది వ్యారీ అవుతుందండి. సో ఫస్ట్ మనము ప్రాసెసర్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో ప్రాసెసర్ అంటే మనం ల్యాప్టాప్ ఒక హార్ట్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే కంప్లీట్ ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ అనేది ప్రాసెసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రాసెసర్స్ కూడా చాలా టైప్స్ ఉన్నాయండి. ఇంటెల్, ఏఎండి, రెడాన్. బట్ నేను మెయిన్గా ప్రిఫర్ చేసేది ఇంటెల్ కూడా చాలా జనరేషన్స్ ఉన్నాయి. i3, i5, i7. సో ఇప్పుడు ప్రెసెంట్ గా ఎక్కువ భూమిలో ఉంది i5. సో ఒకవేళ మీరు కాస్ట్ ఎక్కువ పెట్టగలం అనుకుంటే i7 కూడా తీసుకోండి. i7 ల్యాప్టాప్స్ ఏదో 60,000 అలా ఉంటాయి. సో మీరు ఏ జనరేషన్ తీసుకున్నా కూడా మెయిన్ గా మీరు ఒకటి బ్రెయిన్ లో పెట్టాల్సిన విషయం ఏంటంటే ప్రాసెసర్ యొక్క క్లాక్ స్పీడ్ అనేది అబౌట్ 2 GHz ఉండాలండి. అలా ఉన్నప్పుడే మీకు పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. సో మీకు 1.7 అలా ఉందనుకో, బిలో 2 కొన్ని ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి కానీ చాలా ల్యాగ్ ఉంటుంది. లైక్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అలాంటివి. ఇక గేమింగ్లో కూడా ల్యాగ్ ఉంటుంది. సో మీరు ప్రాసెసర్ అనేది అబౌట్ 2 GHz ఉన్నది తీసుకోండి. ఎందుకంటే ర్యామ్ ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ ప్రాసెసర్ అనేది ఎంటైర్ మదర్ బోర్డ్ చేంజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా కాస్ట్ అవుతుంది. సో కొనేటప్పుడు జాగ్రత్తగా ప్రాసెసర్ 2 GHz ఉన్నది తీసుకోండి. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ర్యామ్ అండ్ స్టోరేజ్. సో ర్యామ్ దేని గురించి అంటే మన ల్యాప్టాప్ యొక్క స్పీడ్ పర్ఫార్మెన్స్ గురించి. ఒకవేళ నేను మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను అనుకున్న ల్యాప్టాప్లో ఒక దాంట్లో బ్రౌజర్ ఓపెన్ చేసి, ఒక దాంట్లో సాంగ్స్, ఒక దాంట్లో ఎడిటింగ్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నప్పుడు నా ల్యాప్టాప్ అనేది ల్యాగ్ కాకుండా అన్ని టాస్క్ ఈక్వల్గా పర్ఫామ్ కావాలంటే నాకు ర్యామ్ అనేది యూజ్ అవుతుందండి. సో నేను మినిమం ర్యామ్ అనేది ప్రజెంట్గా 4 GB అయితే బెస్ట్ అండి. సో మీరు ఫర్దర్గా కూడా యూజ్ చేయాలంటే నేను 8 GB ప్రిఫర్ చేస్తాను. మీరు ఎక్కువ కాస్ట్ పెడతానంటే 16 GB కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా? సో మినిమం అయితే 4 GB అండి. ప్రజెంట్గా అయితే నేను 8 ఆర్ అబౌవ్ 8 GB ర్యామ్ని ప్రిఫర్ చేస్తానండి. అండ్ ఇంకా నెక్స్ట్ స్టోరేజ్కి వచ్చినట్లయితే నేను ఇప్పటివరకు చెప్పిన కాన్ఫిగరేషన్ మీరు తీసుకున్నట్లయితే డెఫినెట్గా హార్డ్ డిస్క్ అనేది 500 to 1000 GB ఉంటుందండి. సో మీ స్టోరేజ్ అనేది మీరు యూజ్ చేయడం బట్టి ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలనుకుంటే మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఎన్నైనా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చినట్లయితే గ్రాఫిక్ కార్డ్. ఒకవేళ మీరు చాలా గేమ్స్ ఆడుతున్నా, లేకపోతే వీడియో ఎడిటింగ్ ఎక్కువ చేస్తున్నా, ఫొటోస్ ఎడిటింగ్ చేస్తున్నా కూడా మీకు మంచి గ్రాఫిక్ కార్డ్ అవసరం అవుతుంది. నార్మల్గా నేను మీకు ఇంటెల్ ప్రాసెసర్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే మీరు ఇంటెల్ ప్రాసెసర్ తీసుకున్నట్లయితే మీకు ఇన్బుల్ట్గా 2 GB గ్రాఫిక్స్ దాకా వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ నేను ప్రిఫర్ చేస్తాను ఎక్స్టర్నల్గా మీరు యూజ్ చేస్తున్నట్లయితే. సో దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. మ్యాక్సిమం మీకు ఇన్బుల్ట్ గ్రాఫిక్స్ సరిపోతుంది 2 GB దాకా. సో అదొకటి మీరు చూసుకొని కొనండి. సో నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఆపరేటింగ్ సిస్టమ్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బట్ మనం మెయిన్గా యూజ్ చేసేది విండోస్. సో విండోసే కాకుండా ఉబుంటు, లైనక్స్ కూడా యూజ్ చేస్తారు పెద్ద పెద్ద కంపెనీస్లో ఇంకా ప్రోగ్రామర్స్. ఎందుకంటే వాళ్ళ డేటా స్టీల్ కాకుండా హై సెక్యూర్గా ఉండాలంటే ఆ ఓఎస్ యూజ్ అవుతుందండి. సో విండోస్ కన్నా లైనక్స్, ఉబుంటు ఇవన్నీ చాలా సెక్యూర్డ్. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్లైన్లో పర్చేజ్ చేసినప్పుడు సేమ్ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్స్ ఉబుంటు, లైనక్స్లో చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. ఓఎస్ ఖాళీ ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ ఉంటుంది, మిగతా కాన్ఫిగరేషన్ అంతా సేమ్. బట్ అలాంటి టైంలో మీరు ఉబుంటు, లైనక్స్ ల్యాప్టాప్స్ కొనవచ్చు. ఒకవేళ మీ దగ్గర పర్ఫెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండి మీరు చేంజ్ చేయగలుగుదాం అనుకుంటే విండోస్కి మీరు అది పర్చేస్ చేసుకొని మీరు ఆపరేటింగ్ సిస్టమ్ని చేంజ్ చేసుకోవచ్చు. హైలీ ఫ్రెండ్లీ ఉంటుందండి, యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది విండోస్. మనం ఏ టాస్క్ అన్నా ఈజీగా మనకు అన్ని ఆప్షన్స్ అవన్నీ ఈజీగా క్లియర్గా కనిపిస్తాయి మన విండోసెస్లో.
సో మేజర్గా అందరు ప్రిఫర్ చేసేది కూడా మ్యాక్సిమం 70-80% యూజర్స్ ప్రిఫర్ చేసేది విండోస్ ఓఎస్. సో ప్రజెంట్గా ఇప్పుడు నడిచే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే విండోస్లో విండోస్ 10. సో నెక్స్ట్ వచ్చినట్లయితే ల్యాప్టాప్ సైజ్ అండి. సో బేసిక్గా 2 సైజెస్ ఉన్నాయండి ల్యాప్టాప్స్లో. ఒకటి వచ్చేసి 15.6 బేసిక్ సైజ్ అండి, అందరూ మనం నార్మల్గా యూజ్ చేసే ల్యాప్టాప్ సైజ్ 15.6. ఇంకొకటి కొంచెం చిన్న సైజ్ అండి 11.6. సో మీరు తీసుకునే ల్యాప్టాప్ ఈజీగా పోర్టబుల్ ఉండాలంటే, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళేటట్టు ఉండాలంటే ఈజీగా, సో 11.6ని ప్రిఫర్ చేస్తాను. అండ్ మీరు ఇంట్లో వాడుకోవడానికి ఇది కూడా పోర్టబులే ఉంటుంది, ల్యాప్టాప్ అంటేనే పోర్టబుల్, బట్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో నేను 15.6ని ప్రిఫర్ చేస్తాను. బట్ మీకు నేను చెప్పిన మంచి మంచి కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ మాత్రం 15.6 ల్యాప్టాప్స్లోనే దొరుకుతుంది. 11.6 ల్యాప్టాప్లో దొరకడం కొంచెం కష్టం. సో మీ యూసేజ్ని బట్టి మీరు సైజ్ని తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చినట్లయితే ప్రైసింగ్. సో ల్యాప్టాప్స్లో నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్నిని బట్టి ప్రైస్ అనేది ఉంటుందండి. సో బేసిక్గా మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే మంచి కాన్ఫిగరేషన్తో 40 to 50 లోపు వచ్చేస్తుందండి. సో ఇంకా హై అండ్ కాన్ఫిగరేషన్ కావాలంటే ఇంకా 6 to 7 years వరకు మంచిగా ఫాస్ట్గా, సో ఇంకా 6 to 7 years వరకు మంచిగా ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఒక 60,000 వరకు పెట్టాల్సి వస్తుందండి. సో నేను ఇంకా ఈ ప్రైసింగ్, ఇంకా ఏ ల్యాప్టాప్స్ బ్రాండ్స్ ఎంత ప్రైస్ రేంజ్ ఉంటుందో, ఇంకా ఏ స్పెసిఫికేషన్లో ఏ ప్రైస్లో ఏ ల్యాప్టాప్ దొరుకుతుందో అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా, ల్యాప్టాప్ కొనడంలో కానీ టెక్నాలజీ గురించి ఏ డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ సెషన్లో మీ డౌట్స్ని తెలియజేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్, సైనింగ్ ఆఫ్. జై హింద్.